ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి కుబేర యోగం అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టబోతోంది. ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు జరగబోయేది ఇది. ఆ లక్ష్మీదేవి కటాక్షంతో వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, లక్ష్మీ కుబేర యోగం వీరికి ఏ విధంగా ప్రాప్తి లభిస్తుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం బాధ్యతలు పెరుగుతాయి. మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపునకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయండి. శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేయాలి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తోంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ జీవితంలో లక్ష్మీ కుబేర యోగం కలగబోతూ ఉంది. మీకు ఆ లక్ష్మీ కటాక్షం అయితే చాలా బాగా లభిస్తుందండి. ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతూ ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మీరు ఈ సొమ్ము రాదు, మనకిక లేదు అనుకున్నటువంటి డబ్బు పరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. మీ డబ్బు మీ చేతికి కూడా ఈ సమయంలో అందుతుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మీరు కెరియర్ పరంగా ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు కొన్ని సవాళ్ళు అనేవి ఎదుర్కోవచ్చు. అయితే వీరి జీవితంలో అనేకమైన మార్పులు అయితే జరగబోతున్నాయండి. ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుడి ప్రత్యేక ఆశీస్సులతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా చక్కగా విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. రాహుకేతువులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ఈ కొత్త సంవత్సర ప్రారంభంలో మంచిగానే ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువులు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి అనేక మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీకు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరిన్ని సమస్యలు అనేవి ఎదుర్కోవచ్చు. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలల్లో గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు.
వ్యాపారపరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో చాలా అనుకూలత కనిపిస్తుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి చాలా సానుకూల ఫలితాలు పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా ఇవ్వవచ్చు. ఈ రాశి వారి కొత్త ఏడాది కుటుంబంలో, జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అందుచేత మీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. ఈ రాశి వారితో ఎక్కువ సమయం గడపడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అదేవిధంగా స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.